మనోళ్ళు ఆడ నేర్చుకుని మళ్ళీ నా దగ్గరికి వస్తారేమో. మనోళ్ళు నేర్చుకుని మళ్ళీ నా దగ్గరికి ఆడ వస్తారు నా భయం. అదే కదా ఉమాదం. ఇప్పుడు ఏ మందు తాగలేనాడు మందు వెళ్ళిపో, ఇవన్నీ అవసరం లేదు కదా. వరకు ఇస్తారా ఒక్కొక్కరు వేసుకొని గోడవరం తీసుకురా. నేను అట్లా వీడియో తీస్తారా? కింద పడదు ఏం కాదు. మెల్లదు. మీడియా మిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్. పంజాని పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 40/2026లో 420 చీటింగ్ సంబంధించి శేఖర్ అనే వ్యక్తి తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా బరుగురు ఇతని నివాస స్థలము. ఇతనికి ఈ పంజాన్ లిమిట్స్లోని ఈ రాయలపేట పక్కన ఒక ఆంజనేయ స్వామి గుడికి దగ్గరికి రమ్మని, ఈ పేరు పరోక్షంగా చెప్పాలంటే రైస్ పుల్లింగ్ అంటారు. ఒక చిన్న చెంబు ఉంది. ఆ చెంబులో మీరు వచ్చినట్లయితే దాంట్లో కొన్ని మహిమలు చూపిస్తాము. మీరు ఆ చెంబు మీకు దక్కితే మీరు కోటీశ్వరులు అవుతారనో, మరో విధంగా డబ్బులు సంపాదించనో, వేరే విధంగా అట్లా ఆశలు చూపించేసి ఇక్కడికి రప్పించినారు. వారి పేర్లు వచ్చేసి వీకోటకు చెందిన కృష్ణప్ప ఒకరు, కోలార్కు చెందిన మునీష్ ఒకరు, అదేవిధంగా మన లోకల్గా ఈ రాజునూరుకు చెందిన విజయ్ కుమారు, మరియు ఈ రాయలపేట పక్కన గౌండివారిపల్లికి చెందిన నాగరాజు, శంకర్. వీళ్ళు ఏమంటే ఆయనకు రైస్ పుల్లింగ్ అని చెప్పేసి అంటారు. ఈ చిన్న చెంబు చూపించేసి ఇది చాలా విలువైనది, మీరు దీన్ని కొనుక్కున్నట్లయితే మీ అదృష్టం భావిస్తుంది, మహిమలు వస్తాయి, డబ్బు సంపాదించవచ్చు, మరో విధంగా పేరు ప్రఖ్యాతులు పొందొచ్చు అని చెప్పేసి ఒక చిన్న బౌల్ చూపించేసి మోసగించాలనే ఉద్దేశంతో 12వ తారీఖు, ఈ నెల 12వ తారీఖు ఈవినింగ్ 8 గంటలకి వాళ్ళని ఈ రాయలపేట పక్కన ఆంజనేయ స్వామి గుడి దగ్గర పిలిపించడం జరిగింది. అతనితోన 1 లక్ష రూపాయలు కూడా అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ డబ్బులు ఒక 4 లక్షలు ఇవ్వాలని అతనికి చెప్పగా, అతనికి అనుమానం వచ్చి దాన్ని ఆ చేతిలోకి తీసుకొని దాన్ని చెక్ చేయగా నార్మల్గా కనిపించిందని, ఆ కనిపించిన తర్వాత ఇది ఏం మహిమలు ఉన్నట్లు కనిపించలేదు కదా అని చెప్పేసి దాన్ని ప్రశ్నించడం, వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం, ఈ విధంగా 1 లక్ష రూపాయలు చీటింగ్ చేసేసి వెళ్ళిపోయినారు. అది 12వ తారీఖు మేము ఎఫ్ఐఆర్ చేసినాము. పంజాన్ ఎస్ఐ మారప్ప గారి ఆధ్వర్యంలో ఒక 4 బీసీఎస్ స్పెషాలిటీ ఏర్పాటు చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 4 మాత్రమే దొరికారు. కృష్ణప్ప వీకోటకు చెందిన వ్యక్తి, మునీష్ కోలార్కు చెందిన వ్యక్తి, ఇలియాస్ వీకోట, అదేవిధంగా విజయ్ కుమార్ వచ్చేసి ఈ రాయలపేట పక్కన విలేజ్ రాజులు. ఈ విధంగా వీళ్ళ 4 ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 శంకర్ మరియు నాగరాజును ఈ త్వరలో స్పెషల్ టీం వేసేసి పడతాము. ఈ విధంగా సమాజంలో ఏమీ తెలియకుండా డబ్బులు మోసపోకున్నట్లు
ప్రజలు గ్రహించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎలాంటి చిన్న గిన్నెల మహిమలు వస్తాయని, అదృష్టవంతులు అవుతారని, బంగారం వస్తుందని, డబ్బులు వస్తుందని ఈ విధంగా మోసపోకూడదని చెప్పేసి మేము పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. ఎవరైనా అలాగా చేయడానికి ప్రయత్నించినా ఇలాగ జైలు పాలు అయిపోతారు. ఒకవేళ మేము అతి ఆశకు పోయి సంపాదించాలంటే ఈ విధంగా తమ దగ్గర ఉన్న డబ్బులు కూడా మోసపోతారు. ఇలాంటివి ఏమైనా విషయాలైనా వాళ్ళ దృష్టికి వచ్చినట్లయితే పంజాని ఎస్ఐ గారి నంబర్ అయితేనేమి, అదేవిధంగా పలంనేరు రూరల్ సర్కిల్ సంబంధించిన నంబర్ నా నంబర్ అయితేనేమి, లేదు ఈ నంబర్ 2 నంబర్లకు తెలియని వ్యక్తులు ఎక్కడైనా నియమంత్రమైన చిత్తూరు జిల్లాలో డైల్ 112కు కాల్ చేసినట్లయితే ఇమ్మీడియట్గా మనం 5 to 10 minutesలో రెస్పాండ్ అయ్యి ఇలాంటి మోసాలకు చెక్ పెడతామని చెప్పేసి పత్రిక ముఖ్యంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా మా ఎస్పీ గారు, చిత్తూరు జిల్లా ఎస్పీ గారు హుషార్ రెడ్డి సార్ ఇలాంటి విషయాల్లోన అప్రమత్తంగా ఉండి ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని చెప్పేసి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఏమి జరిగినట్లు ముందస్తుగానే చర్యలు తీసుకుంటాం. ఎలాగో మీరు కూడా పత్రికా సముఖంగా పంజాబ్ మండలం సంబంధించి ఎస్ఐ గారి నంబర్ 9440900743 కానీ, అదేవిధంగా పలంనేరు రూరల్ సిఐ 9491074521 నంబర్ కానీ, జిల్లా వ్యాప్తంగా డైల్ 112 ఈ విధంగా నంబర్లకు ఫోన్ చేసినట్లయితే మేము తప్పకుండా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం. సార్ వీళ్ళ వల్ల లాస్ అయిన ఎవరు ఉండాలి సార్ బాధ్యతలు? ఈ క్రైమ్ నెంబర్ 40లో శేఖర్ అనే వ్యక్తి బరుగురు, ఇతని మొత్తము ఆ మహిమగల గిన్నె చేస్తే 4 లక్షల రూపాయలు విలువ చేస్తుందని చెప్పేసి ₹1,00,000 అడ్వాన్స్ తీసుకున్నారు. ₹1,00,000 మోసపోయినాడు. అతనే ఫిర్యాదు. సార్ గతంలో వెళ్ళిపోయిన కేసులు ఉన్నాయి సార్, ఇటువంటి కేసులు ఇందులో మునీష్ అనే వ్యక్తి ఇంతకుముందు మదనపల్లి తాలూకాలో ఒక కేసు క్రైమ్ నెంబర్లో ఉన్నాడు. అదేవిధంగా విజయ్ కుమార్ అనే వ్యక్తి ఎన్పీ కుంట అనంతపురం జిల్లాలో ఎన్పీ కుంటలో కూడా వీళ్ళు ఇలాంటి కేసులోనే ఉన్నారు.